స్టూడెంట్స్. సో ఈరోజు మన టాపిక్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. టాపిక్లో వెళ్ళే ముందు సేమ్ రిక్వెస్ట్, సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోలో నచ్చితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, మీ క్లాస్మేట్స్ మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. ఓకే, లేటెస్ట్ కమ్ టు ద టాపిక్ హియర్. సో ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటున్నాం. అంటే మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, మేనేజ్మెంట్ అంటే ఎవరు? ఓనర్స్ ఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ సిఇఓ, వీళ్ళంతా కూడా మనం మేనేజ్మెంట్ కింద ట్రీట్ చేస్తాం. ఓకే, సో మేనేజ్మెంట్లో వాళ్ళు ఏం పనులు చేయాలి? ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను నేను చాలా వీడియోస్లో. సో ఫంక్షన్స్ అంటే చేసే పనులు, అంటే మేనేజ్మెంట్ చేయాల్సిన ఫంక్షన్. సో బేసిక్గా మేనేజ్మెంట్ చేసే ఫంక్షన్స్ ఏవంటే మెయిన్లీ 5 ఫంక్షన్స్ ఉన్నాయి. 1 is ప్లానింగ్, 2nd is ఆర్గనైజింగ్, 3rd is స్టాఫింగ్, 4th is డైరెక్టింగ్ అండ్ 5th is కంట్రోలింగ్. సో ఫస్ట్ ప్లానింగ్ గురించి తీసుకుందాం. సో ప్లానింగ్ అంటే థింకింగ్ బిఫోర్ డూయింగ్. మనం మన ఇండివిజువల్ లైఫ్లో కావచ్చు ఆర్ బిజినెస్లో కూడా కావచ్చు, ప్లానింగ్ లేదంటే మనం ఏది కూడా చేయలేము. ఈవెన్ చిన్న పిల్లవాడు తీసుకున్నా తనకు తెలియకుండానే తను కూడా ప్లాన్ చేసుకుంటాడు. మేబీ ఎల్కేజీ ఆర్ బిఫోర్ నర్సరీ పిల్లలు కూడా వాళ్ళు కూడా ప్లాన్స్ ఉంటాయి. సో అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రతి ఒక్కరు చేసే ముందు ఏదైతే ఆలోచిస్తారో దాన్ని మనం ప్లానింగ్ అంటాం. కాబట్టి ఒక ఆర్గనైజేషన్లో గోల్ లేకపోతే ఆర్గనైజేషన్ ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆర్గనైజేషన్ అంటే ప్రాఫిటబుల్ కావచ్చు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కావచ్చు, బట్ దానికంటూ ఒక గోల్ ఉంటుంది. కాబట్టి ఆ గోల్ని అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా ప్లానింగ్ లేదంటే ముందుకు వాళ్ళు వెళ్తారు. సో కాబట్టి ప్లానింగ్ అంటే థింకింగ్ బిఫోర్ డూయింగ్ ఫస్ట్. సో రెండోది ఆర్గనైజింగ్. ఆర్గనైజింగ్ అనే పదం మనం జనరల్గా వాడుతూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్లో ఫేర్వెల్ ఫంక్షన్ అంటాం. సో అప్పుడు ఆ ఫేర్వెల్ ఫంక్షన్కి ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి సందర్భంలో చెప్పుకుంటాం. సో ఆర్గనైజింగ్ ఏమర్థమవుతుందంటే ఆ ఫేర్వెల్ ఫంక్షన్ రన్ చేసి అంటే పర్ఫామ్ చేసేందుకు డిఫరెంట్ ప్లేసెస్ నుండి మనం డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా తెచ్చుకుంటాం. లైక్ కలర్ పేపర్స్ కావచ్చు ఆర్ రోజ్ ఫ్లవర్స్ కావచ్చు, ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ ప్లానింగ్ కావచ్చు, ఆర్గనైజింగ్ కావచ్చు, స్టాఫింగ్ కావచ్చు, ఇవంతా కూడా మనం ప్లానింగ్ అంటే పేపర్ పెన్ పెట్టుకుని రాసుకుంటే